ఇప్పుడు మనం ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం యూజింగ్ లీస్ట్ కాస్ట్ బ్రాంచ్ అండ్ బౌండ్ గురించి డిస్కస్ చేద్దాము. దీన్ని మనం షార్ట్లో ఎల్సీబీబీ అని కూడా అనొచ్చు, లీస్ట్ కాస్ట్ బ్రాంచ్ అండ్ బౌండ్. ఫస్ట్ ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం అంటే ఏందో డిస్కస్ చేద్దాము. ఏ ట్రావెలింగ్ సేల్స్మెన్ స్టార్ట్స్ ఎట్ ఏ సిటీ, visit all the remaining cities exactly once and returns to the starting city with a minimum distance. మనకి గ్రాఫ్ అంటే తెలుసు, గ్రాఫ్ని అలా రిప్రజెంట్ చేస్తాము. Z ఈక్వల్ టు V కామా E. సో V అంటే సెట్ ఆఫ్ వర్టిసెస్, E అంటే సెట్ ఆఫ్ ఎడ్జెస్. ఇక్కడ వర్టిసెస్ అంటే సిటీస్. సో ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం అంటే ఒక సేల్స్మెన్ ఒక సిటీ దగ్గర స్టార్ట్ చేస్తాడు. ఆ సిటీ దగ్గర స్టార్ట్ చేసి ఆ గ్రాఫ్లో ఉన్న రిమైనింగ్ వర్టిసెస్ మొత్తం ఎగ్జాక్ట్లీ వన్స్ విజిట్ చేస్తాడు. విజిట్ చేసిన తర్వాత వన్స్ అగైన్ స్టార్టింగ్ సిటీ దగ్గరికి రిటర్న్ అవుతాడు విత్ మినిమం డిస్టెన్స్. అందుకని దీన్ని మనం లీస్ట్ కాస్ట్ బ్రాంచ్ అండ్ బౌండ్ అన్నాము. సో విత్ మినిమం డిస్టెన్స్, అది ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం అంటే. ఇక్కడ మనకి ఒక కాస్ట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో అవి వాటి యొక్క కాస్ట్. మనకి ఎడ్జెస్ అంటే తెలుసు, ఒక వర్టెక్స్ నుంచి ఇంకొక వర్టెక్స్కి పాత్ని ఎడ్జ్ అంటాము. సో ఇన్ కేస్ ఒక వర్టెక్స్ నుంచి ఇంకొక వర్టెక్స్కి, అంటే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి పాత్ ఉంటే దాని యొక్క కాస్ట్ తీసుకున్నాము. ఇన్ కేస్ పాత్ లేకపోతే దాని యొక్క కాస్ట్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. సో ఎగ్జామ్లో వాడు గ్రాఫ్ ఇవ్వచ్చు, లేదంటే 99% కాస్ట్ మ్యాట్రిక్సే ఇస్తాడు. సో గ్రాఫ్ ఇచ్చినా సరే ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో కాస్ట్ ఉంటే ఆ కాస్ట్ రాస్తాము, కాస్ట్ లేకపోతే ఇన్ఫినిటీ రాస్తాము. సో 1 to 1 మనకి ఎటువంటి కాస్ట్ ఉండదు, ఇన్ఫినిటీ. 2 to 2 ఎటువంటి కాస్ట్ ఉండదు. 3 to 3 సో ఫస్ట్ వర్టెక్స్ సెకండ్ వర్టెక్స్ అట్లా. 3 to 3 అంటే థర్డ్ వర్టెక్స్ నుంచి థర్డ్ వర్టెక్స్కి ఎటువంటి కాస్ట్ ఉండదు, ఎటువంటి పాత్ ఉండదు. లెట్ us assume that we don't have any path. సో 4 to 4 కూడా మనకి ఎటువంటి పాత్ లేదనుకోండి. 5 to 5 కూడా ఎటువంటి పాత్ లేదనుకోండి. ఇట్లా ఒక కాస్ట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ కాస్ట్ మ్యాట్రిక్స్కి రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఇంకా కాస్ట్ మ్యాట్రిక్స్ మనకు అవసరం లేదు. వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ద రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ ఓన్లీ. సో రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే అందులో మనకి మేజర్గా 2 రిడక్షన్స్ ఉంటాయి. రో రిడక్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కాలం రిడక్షన్ కూడా ఉంటుంది. సో రో రిడక్షన్ అంటే ఏంటంటే ప్రతి రోలో అట్లీస్ట్ 1 ఎంట్రీ అనేది జీరోగా ఉండాలి. సో ఈచ్ రో మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 జీరో. సో ఈ రోలో ఒక జీరో ఉండాలి, ఈ రోలో ఒక జీరో ఉండాలి. ప్రతి రోలో కనుక ఒక జీరో ఉంది అంటే వీ కెన్ సే దట్ రో రిడక్షన్ అయినట్టు. అదేవిధంగా కాలం రిడక్షన్ అంటే ఏంది, ప్రతి కాలంలో అట్లీస్ట్ 1 ఎంట్రీ అనేది జీరోగా ఉండాలి. సో ప్రతి కాలంలో అట్లీస్ట్ 1 ఎంట్రీ అనేది జీరోగా ఉండాలి. సో ఉంటే దాన్ని మనం కాలం రిడక్షన్ అంటాము. సో ఒకసారి చూద్దాము. ఫస్ట్ రో రిడక్షన్ చేద్దాము. ఇక్కడ మనకి ఎటువంటి జీరో లేదు. ఫస్ట్ రోలో ఇన్ఫినిటీ 20, 30, 10, 11 ఎటువంటి జీరో లేదు. అప్పుడు మనం రో రిడక్షన్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఆ రోలో ఉన్న మినిమం వాల్యూ తీసుకొని ఆ మినిమం వాల్యూతో ఆ రోలో ఉన్న ప్రతి ఎంట్రీని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రోలో మనకి మినిమం వాల్యూ ఏంది 10, కాబట్టి 10తో సబ్ట్రాక్ట్ చేయాలి. సెకండ్ రోలో కూడా మనకి ఎటువంటి జీరో లేదు, కాబట్టి రో రిడక్షన్ చేయాలి. అంటే ఏం చేయాలి, మినిమం వాల్యూతో సబ్ట్రాక్ట్ చేయాలి. మినిమం వాల్యూ 2. థర్డ్ రోలో కూడా మినిమం వాల్యూ ఏంది 3, 5, ఇన్ఫినిటీ 2, 4. సో 2 అనేది మినిమం వాల్యూ. ఫోర్త్ రోలో ఏంది 19, 6, 3. ఫిఫ్త్ రోలో ఏంది 16, 4, 7, 16, ఇన్ఫినిటీ. సో 4 ఈజ్ ద మినిమం వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇన్ఫినిటీ -10 అంటే ఇన్ఫినిటీ నుంచి మనం ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. నెక్స్ట్ 20 - 10 అంటే ఎంత 10. 30 - 10 అంటే ఎంత 20. 30 - 10 20. నెక్స్ట్ 10 - 10 ఎంత 0. 11 - 10 ఎంత 1. 11 - 10 1. అదేవిధంగా సెకండ్ రోలో ఉన్న ప్రతి ఎంట్రీని ఏం చేయాలి 2తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 15 - 2 ఎంత 13. ఇన్ఫినిటీతో సబ్ట్రాక్ట్ చేస్తే ఇన్ఫినిటీనే వస్తుంది. 16 - 2 ఎంత 14. నెక్స్ట్ 4 - 2 ఎంత 2.
2 minus 2 0. నెక్స్ట్ థర్డ్ రోలో ఏం చేయాలి, ప్రతి ఎంట్రీని 2తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3 minus 2 1, 5 minus 2 3, ఇన్ఫినిటీ మైనస్ 2 ఇన్ఫినిటీ, 2 minus 2 0, 4 minus 2 2. నెక్స్ట్ రో దేంతో సబ్ట్రాక్ట్ చేయాలి, 3తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 19 minus 3 16, 6 minus 3 3, 18 minus 3 15. ఇన్ఫినిటీతో సబ్ట్రాక్ట్ చేస్తే ఇన్ఫినిటీనే వస్తుంది. 3 minus 3 0. నెక్స్ట్ 16 minus 4 ఎంత, 12. 4 minus 4 ఎంత, 0. 7 minus 4 ఎంత, 3. 16 minus 4 12. ఇన్ఫినిటీతో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇన్ఫినిటీతో వస్తుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి రోలో మనకి సింగిల్ జీరో ఉంది కాబట్టి రో రిడక్షన్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అంటే కాలం రిడక్షన్ చేయాలి. ఒకసారి మనం ఫస్ట్ రో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోలో మనకి ఫస్ట్ కాలం అబ్జర్వ్ చేస్తే మనకి ఎటువంటి జీరో లేదు కాబట్టి ఏం చేయాలి, మినిమం వాల్యూ తీసుకొని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ కాలంలో మినిమం వాల్యూ ఏంది 1. సో సెకండ్ రో అనేది ఆల్రెడీ కాలం రిడక్షన్ ఉంది, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ మనం జీరో తీసుకొని సబ్ట్రాక్ట్ చేసినా జీరోనే వస్తుంది. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్. ఇందులో కూడా మనకి ఎటువంటి కాలం రిడక్షన్ లేదు, ఎటువంటి జీరో లేదు కాబట్టి 3తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇందులో జీరో ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాల్సింది అస్టే లేదు, చేసినా ఒకటే. ఇందులో కాలం రిడక్షన్ ఒక జీరో ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రాపర్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో 13 minus 1 అంటే ఎంత, 12. తర్వాత 1 minus 1 అంటే ఎంత, 0. 16 minus 1 అంటే ఎంత, 15. నెక్స్ట్ 12 minus 1 అంటే ఎంత, 11. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ రో చూడండి, థర్డ్ కాలం 20 minus 3 ఎంత, 17. నెక్స్ట్ 14 minus 3 ఎంత, 11. ఇన్ఫినిటీతో సబ్ట్రాక్ట్ చేస్తే ఇన్ఫినిటీనే వస్తుంది. 15 minus 3 ఎంత, 12. 3 minus 3 ఎంత, 0. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఫస్ట్ కాలంలో ఒక జీరో ఉంది, సెకండ్ కాలంలో జీరో ఉంది, థర్డ్ కాలంలో జీరో ఉంది, ఫోర్త్లో ఉంది, ఫిఫ్త్లో ఉంది. సో ప్రతి కాలంలో జీరో ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం దీని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, దీని మీద పర్ఫామ్ చేయాలి. సో దీని యొక్క రెడ్యూస్డ్ కాస్ట్ ఎంత, సపోజ్ స్టార్టింగ్ నోడ్ 1 అనుకోండి. ఇప్పుడు 1 యొక్క కాస్ట్ ఎంత అంటే ఈ రో రిడక్షన్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ ఈ కాలం రిడక్షన్ వాల్యూ అది యాడ్ చేస్తే సరిపోతుంది. సో 10 plus 2 ఎంత, 12. 12 plus 2 ఎంత, 14. 14 plus 3 ఎంత, 17. 17 plus 4 ఎంత, 21. నెక్స్ట్ 22, 25 అంటే 1 అనే నోడ్ యొక్క కాస్ట్ ఎంత, 25. ఇక్కడ వచ్చిందని మనం అక్కడ నోట్ చేయాలి. 1 రూట్ నోడ్ యొక్క కాస్ట్ 25. ఇప్పుడు ఒకసారి మనం రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ని, ఇంకా మనకి ఇది అవసరం లేదు, కాస్ట్ మ్యాట్రిక్స్ అవసరం లేదు, ఇంకా మనం దేని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ మీద పర్ఫామ్ చేయాలి. సో ఒకసారి మ్యాట్రిక్స్ని మాడిఫై చేద్దాము. సో ఇన్ఫినిటీ, నెక్స్ట్ 10, నెక్స్ట్ 30 ప్లేస్లో ఏం చేయాలి, 17. నెక్స్ట్ 10 11 ప్లేస్లో ఎంత, 0 1. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రో. ఇన్ఫినిటీ 10 17 0 1. సెకండ్ రో ఎంత, 12. ఇన్ఫినిటీ 12 ఇన్ఫినిటీ 11 2 0. సో 11 2 0, 11 2 0. నెక్స్ట్ థర్డ్ ఎంత, 0 3 ఇన్ఫినిటీ 0 2, 0 2 0 2. నెక్స్ట్ ఫోర్త్ ఏంది, 15 3 12, 3 12 15 3 12 ఇన్ఫినిటీ అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ వన్, 0. సో 15 3 12 ఇన్ఫినిటీ 0. నెక్స్ట్ లాస్ట్ రో ఏంది, 11 0. నెక్స్ట్ 0 11 00. నెక్స్ట్ 12 ఇన్ఫినిటీ. సో 12 ఇన్ఫినిటీ. సో ఇంకా ఈ కాస్ట్లు మనకేం అవసరం లేదు, ఇది మన రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్. సో దీని మీద మనం ఇంకా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఇంకా పర్ఫామ్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ఫస్ట్ నోడ్ ఏముంది, 1 అనేది మన యొక్క రూట్ నోడ్. ఇప్పుడు 1 నుంచి మనకి ఈ గ్రాఫ్లో మనకి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 1 2 3 4 5 వర్టిసెస్ ఉన్నాయి. కాబట్టి 1 నుంచి మనం 2 విజిట్ చేయొచ్చు, లేదంటే 3 విజిట్ చేయొచ్చు,
4 విజిట్ చేయొచ్చు, 5 విజిట్ చేయాలి, 5 చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1 to 2, 1 to 3, 1 to 4, 1 to 5 కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం స్టేట్ స్పేస్ ట్రీ అంటాము. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టేట్ స్పేస్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ 4 ఎడ్జెస్కి కాస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ ఎడ్జ్కి అయితే లీస్ట్ కాస్ట్ ఉంటుందో అక్కడ మనం ఆ మ్యాట్రిక్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ దేని యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాము? 1, 2 యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాము. లెట్ us ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఫర్ 1, 2. ఇక్కడ మనం ఒక కాస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం 3 రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే i, j అనేది ఒక ఎడ్జ్ ఉందనుకోండి. ఇక్కడ i అంటే రో నెంబర్, j అంటే కాలం నెంబర్. i, j అనే ఒక ఎడ్జ్ ఉంది. i అంటే రో, j అంటే కాలం. అప్పుడు మనం ఏం చేయాలి అంటే చేంజ్ ith రో అండ్ jth కాలం టు ఇన్ఫినిటీ. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే చేంజ్ j, 1 టు ఇన్ఫినిటీ. థర్డ్ స్టెప్ ఏం చేయాలి అంటే ఆ మ్యాట్రిక్స్ని మనం రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ కింద చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? చేంజ్ ith రో అండ్ jth కాలం టు ఇన్ఫినిటీ. ఇక్కడ i, j అంటే ఇక్కడ i అంటే ఎంత 1, j అంటే ఎంత 2. అంటే ఫస్ట్ రోని సెకండ్ కాలంని ఇన్ఫినిటీ కింద పెట్టాలి. సో పెడదాము. సో ఫస్ట్ రోని ఇన్ఫినిటీ కింద పెట్టాము. 1, 2, 3, 4, 5. ఫస్ట్ రోని ఇన్ఫినిటీ కింద పెట్టాము. అదేవిధంగా సెకండ్ కాలంని కూడా 1, 2, 3, 4, 5 ఇన్ఫినిటీ కింద పెట్టేశాము. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటంటే మేక్ j, 1 టు ఇన్ఫినిటీ. j అంటే ఇక్కడ ఎంత 2, 1 ఇన్ఫినిటీ కింద పెట్టాలి. బికాస్ మనం సెకండ్ నోడ్ నుంచి 1కి విజిట్ చేయలేము. తర్వాత 3 క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3 నుంచి 1కి విజిట్ చేయలేము. కాబట్టి దాన్ని ఇన్ఫినిటీ కింద పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ మ్యాట్రిక్స్ని మనం రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ కింద చేయాలి. రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? రో రిడక్షన్ చేయాలి, కాలం రిడక్షన్ చేయాలి. రో రిడక్షన్ అంటే ఏంది? ఆ రోలో అట్లీస్ట్ ఒక ఎంట్రీ అనేది 0 కింద ఉండాలి. మినిమం ఒక ఎంట్రీ. ఎన్ని జీరోస్ ఉన్నా మనకు అభ్యంతరం లేదు, బట్ ఒక్క 0 ఉండాలి. అదేవిధంగా కాలం రిడక్షన్ అంటే ఏంది? ఆ కాలంలో అట్లీస్ట్ 1 ఎంట్రీ షుడ్ కంటైన్ 0. సో అట్లీస్ట్ 1 ఎంట్రీ ఆఫ్ ద కాలం షుడ్ కంటైన్ 0. సో అట్లా మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రస్తుతానికి ఏం చేద్దామంటే అందులో ఉన్న ఎంట్రీస్, రిమైనింగ్ ఎంట్రీస్ యాజ్ ఇట్ ఈస్గా చేసి దాని తర్వాత రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ చేద్దాము. ఇప్పుడు మనం ఆపరేషన్స్ దేని మీద చేస్తున్నాము? ఒరిజినల్ మ్యాట్రిక్స్ మీద చేయట్లా, రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ మీద పర్ఫామ్ చేస్తున్నాము. ఇప్పుడు సెకండ్ రోలో ఇన్ఫినిటీ తర్వాత ఉన్న వాల్యూస్ ఏంది? 11, 2, 0. రిమైనింగ్ ఎంట్రీస్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అందులో ఉన్నాయి రాయండి. నెక్స్ట్ 0 తర్వాత సెకండ్ అక్కడ ఇన్ఫినిటీ ఉంది, దాన్ని మార్చకూడదు. తర్వాత ఏముంది? ఇన్ఫినిటీ 0, 2. ఫోర్త్ రో తీసుకుంటే 15, 12, ఇన్ఫినిటీ 0. 15, 12, ఇన్ఫినిటీ 0. నెక్స్ట్ ఫిఫ్త్ రో తీసుకుంటే 11, 0, 12, ఇన్ఫినిటీ. 11, 0 ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది, దాన్ని మార్చకూడదు. 0, 12, ఇన్ఫినిటీ. ఇప్పుడు ఒక్కసారి చూద్దాము ప్రతి రోలో 0 ఉందా లేదా అని. ఫస్ట్ రోలో మనకి ఇన్ఫినిటీసే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము. సెకండ్ రోలో ఒక 0 ఉంది, సో ఎటువంటి ప్రాబ్లం లేదు. థర్డ్ రోలో ఒక 0 ఉంది, ఫోర్త్ రోలో ఒక 0 ఉంది, ఫిఫ్త్ రోలో ఒక 0 ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద కాలం, ఫస్ట్ కాలంలో ఒక 0 ఉంది, సెకండ్ కాలంలో అన్ని ఇన్ఫినిటీసే కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినా దేర్ ఈజ్ నో యూస్. నెక్స్ట్ ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, ఈ కాలంలో కూడా ఒక 0 ఉంది. కాబట్టి దీని యొక్క కాస్ట్ ఎంత అయింది? దీని యొక్క రెడ్యూస్డ్ కాస్ట్ ఎంత అయింది? దీని యొక్క రెడ్యూస్డ్ కాస్ట్ ఇక్కడ మనం కొత్తగా ఏమైనా సబ్ట్రాక్ట్ చేసామా? చేయలా. కాబట్టి దీని యొక్క రెడ్యూస్డ్ కాస్ట్ అనేది 0 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీని యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ 1, 2 ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే దాని యొక్క పేరెంట్ నోడ్ యొక్క కాస్ట్ మనం తీసుకోవాలి. 2 యొక్క పేరెంట్ నోడ్ ఏంది? 1 యొక్క కాస్ట్ ఎంత? 25 ప్లస్ తర్వాత 1 నుంచి 2కి ఎడ్చుకున్న కాస్ట్ తీసుకోవాలి. మనం ఇక్కడ తీసుకుంటే ఉపయోగం లేదు, బికాజ్ ఇక్కడ మనం ఏం చేసాము? అన్ని ఇన్ఫినిటీస్ కింద మార్చేసాము. కాబట్టి ఏం చేయాలి? మనం ఏ మ్యాట్రిక్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము? దీని మీద పర్ఫామ్ చేస్తున్నాము. కాబట్టి ఆ మ్యాట్రిక్స్ మనం తీసుకోవాలి. సో 1, 2 యొక్క కాస్ట్ ఎంత? 1, 2 అంటే ఏంది? ఫస్ట్ రో, 2 అంటే సెకండ్ సెల్. సో ఫస్ట్ రోలో సెకండ్ సెల్ ఎంత ఉంది? 10 ఉంది. సో 25 ప్లస్ 10 ప్లస్ ఇక్కడ మనం ఏమన్నా సబ్ట్రాక్ట్ చేసామా? సబ్ట్రాక్ట్ చేయాల. కాబట్టి రెడ్యూస్డ్ కాస్ట్ ఎంత? ఇక్కడ 0.
సో 25 + 10 + 0 ఎంత 35. అంటే 1,2కి ట్రావెల్స్ చేయడానికి కాస్ట్ ఎంత 35. సో వెరీ వెరీ సింపుల్. దీని యొక్క పేరెంట్ నోడ్ యొక్క కాస్ట్ ప్లస్ ఈ ఎడ్జ్ యొక్క కాస్ట్. ఇక్కడ మనం ఇన్ఫినిటీ చేసాము కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయకూడదు, దాని యొక్క పేరెంట్ది కన్సిడర్ చేయాలి. సో తర్వాత ఇక్కడ మనం ఏమైనా యాడ్ చేస్తే రెడ్యూస్డ్ కాస్ట్ ఏమైనా వస్తే దాన్ని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు 25 వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది 1,2 క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు అదేవిధంగా ఏం చేద్దాము 1,3, 1,4, 1,5 కూడా క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇప్పుడు 1,3ని క్యాలిక్యులేట్ చేద్దాము. సో కాస్ట్ ఫర్ 1,3 క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1,3 అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం 3 రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంది, ఐ రోని జే కాలంని లో ఇన్ఫినిటీ పెట్టాలి. ఐ అంటే ఇక్కడ ఎంత 1. సో అంటే ఫస్ట్ రోలో ఇన్ఫినిటీ పెట్టాలి 5 వాల్యూస్ దగ్గర. అదేవిధంగా 3 అంటే ఏంది థర్డ్ కాలం. సో థర్డ్ కాలంలో కూడా అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాలి. సో 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే చేంజ్ జే కామా 1 టు ఇన్ఫినిటీ. జే అంటే ఎంత 3. ఇక్కడ మనం 3 నుంచి ఫస్ట్ నోడ్కి ట్రావర్స్ చేయలేము కాబట్టి 3,1. 3,1 అంటే ఏంది థర్డ్ రో ఫస్ట్ సెల్లో ఇన్ఫినిటీ పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ మ్యాట్రిక్స్ని మనం రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ చేయాలి అంటే దాని ముందు ఏం చేయాలి, ఈ టేబుల్ మొత్తం ఫిల్ చేయాలి. ఈ రిమైనింగ్ వాల్యూస్తో ఆ వాల్యూస్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు సెకండ్ రోలో ఏమున్నాయి వాల్యూస్ 12 ఇన్ఫినిటీ. థర్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మార్చకూడదు. సో 2 0 నెక్స్ట్ 3 ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫినిటీ ఉంది 02 302. నెక్స్ట్ ఫోర్త్ రో తీసుకుంటే 15 3 తర్వాత ఇన్ఫినిటీ 0. నెక్స్ట్ లాస్ట్ రో తీసుకుంటే 11 0 లాస్ట్ రెండు ఏమున్నాయి 12 ఇన్ఫినిటీ. ఇప్పుడు ఒకసారి చూద్దాం రో రిడక్షన్ ఉందా లేదా. ఫస్ట్ రోలో అన్ని ఇన్ఫినిటీస్ ఉన్నాయి కాబట్టి మనం మార్చాల్సింది ఏం లేదు. సెకండ్ రోలో ఒక 0 ఉంది, థర్డ్ రోలో ఒక 0 ఉంది, ఫోర్త్ రోలో ఒక 0 ఉంది, ఫిఫ్త్ రోలో కూడా ఒక 0 ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాలం రిడక్షన్ చూద్దాము. ఇక్కడ మనకి ఏమైనా 0 ఉందా ఈ కాలంలో, లేదు కాబట్టి మినిమం వాల్యూతో సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ కాలంలో మనకి మినిమం వాల్యూ ఏంది 11. సో 11తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ కాలంలో 0 ఉంది, ఈ కాలంలో ఇన్ఫినిటీస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయలేము. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది ఒక్క కాలం మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా రాసేస్తున్నాను. 12లోంచి ఇన్ఫినిటీలో 11 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఇన్ఫినిటీనే. 12లో 11 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 1. నెక్స్ట్ 15లోంచి 11 తీసేస్తే ఎంత 15 - 11 ఎంత 4. 11లోంచి 11 తీసేస్తే ఎంత 0. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఎంట్రీ 0 వచ్చింది. సో ఇది మనకి రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ట్ అంటే ఇక్కడ మనం ఏమైనా రోలో ఏమైనా రెడ్యూస్ చేసామా, చేయలేదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. ఇక్కడ కాలంలో రిడక్షన్ ఉంది కాబట్టి దీని యొక్క కాస్ట్ ఎంత 11. ఇప్పుడు మనం 1 నుంచి 3కి మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంది 3 వాల్యూస్ యాడ్ చేయాలి. ఫస్ట్ వాల్యూ ఏంది దాని యొక్క పేరెంట్ నోడ్ వాల్యూ ఎంత ఉంది 25 ప్లస్ 1,3 యొక్క ఎడ్జ్ యొక్క కాస్ట్ తీసుకోవాలి. ఇది మనం తీసుకోకూడదు బికాజ్ ఇక్కడ మనం ఇన్ఫినిటీస్ పెట్టేశాము కాబట్టి దీని యొక్క పేరెంట్ దగ్గర ఇక్కడ దీని మీద మనం చేయాలి. సో 1,3 అంటే ఏంది ఫస్ట్ రోలో థర్డ్ సెల్. ఫస్ట్ రో ఇది థర్డ్ సెల్ ఎంత 11. ఫస్ట్ రోలో థర్డ్ సెల్ అంటే ఇదే కదా 11. సో 25 ప్లస్ 17 ప్లస్ ఇది యాడ్ చేస్తే ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ యొక్క కాస్ట్ ఎంత వచ్చింది 11 వచ్చింది. సో ఈ మూడు మనం యాడ్ చేయాలి. సో 25 ప్లస్ 11 అంటే ఎంత 36. 36 ప్లస్ 17 ఎంత 53. కాబట్టి 1 2 3 మనకు వచ్చిన కాస్ట్ ఎంత 53. ఇప్పుడు అదేవిధంగా మనం ఏం చేయాలి, ఇంకొక 2 ఉన్నాయి 1,4 1,5. సో దాని యొక్క కాస్ట్లు కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో కాస్ట్ ఫర్ 1,4 ఫైండ్ అవుట్ చేద్దాము. నెక్స్ట్ 1,5 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1,4 అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ రూల్ ఏంది ఫస్ట్ రోలో ఫోర్త్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఇన్ఫినిటీ కింద పెట్టాలి. సో ఫస్ట్ రోలో ఉన్న అన్ని వాల్యూస్ని ఇన్ఫినిటీ కింద పెట్టేశా. నెక్స్ట్ ఫోర్త్ కాలంలో ఉన్న వాల్యూస్ కూడా ఇన్ఫినిటీస్ పెట్టాలి. సో 1 2 3 4 5. సో ఫోర్త్ కాలం ఇదే కదా, ఫోర్త్ కాలం కూడా ఇన్ఫినిటీ పెట్టాం. సెకండ్ రూల్ ఏంది J,1 కూడా ఇన్ఫినిటీ పెట్టాలి. ఇక్కడ J అంటే ఎంత 4 నుంచి 1కి మనం వెళ్ళలేము కాబట్టి 4,1 అంటే ఏంది ఫోర్త్ రోలో ఫస్ట్ సెల్లో కూడా ఇన్ఫినిటీ పెట్టండి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, ఈ మ్యాట్రిక్స్ని రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ చేయాలి అంటే ఏం చేయాలి, ఈ టేబుల్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ ఏంది 12 ఇన్ఫినిటీ 11 0. సో 12 ఇన్ఫినిటీ 11 0.
నెక్స్ట్ థర్డ్ రో ఎంత 0 3 0 3 ఇన్ఫినిటీ 0 3 ఇన్ఫినిటీ 2 0 3 ఇన్ఫినిటీ 2 నెక్స్ట్ ఫోర్త్ రో ఎంత 3 12 3 12 0 3 12 0 నెక్స్ట్ లాస్ట్ రో ఎంత 11 0 0 11 0 0 ఇన్ఫినిటీ. ఇప్పుడు ఒకసారి ఇది రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ కాదో చూద్దాము. సో ఫస్ట్ రోలో అన్ని ఇన్ఫినిటీసే కాబట్టి చేసేది ఏం లేదు. సెకండ్ రోలో ఒక 0 ఉంది, థర్డ్ రోలో 0 ఉంది, లాస్ట్ రో సెకండ్లో ఉంది, సెకండ్లో 0 ఉంది, థర్డ్లో 0 ఉంది, ఫోర్త్లో ఉంది, ఫిఫ్త్లో ఉంది. సో రో రిడక్షన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాలం రిడక్షన్కి ఫస్ట్ కాలంలో 0 ఉంది, సెకండ్ కాలంలో 0 ఉంది, థర్డ్ కాలంలో 0 ఉంది, ఫోర్త్లో అన్ని ఇన్ఫినిటీస్ ఉన్నాయి, ఫిఫ్త్లో ఒక 0 ఉంది. ఇబ్బంది ఏం లేదు. సో ఇది రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ ఎంత, మనం ఇక్కడ ఏమి సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి దీని యొక్క కాస్ట్ ఎంత వస్తుంది 0 వస్తుంది. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాము. సో 4 కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క పేరెంట్ నోడ్ తీసుకోవాలి. దాని యొక్క పేరెంట్ నోడ్ కాస్ట్ ఎంత 25. సో 25 ప్లస్ 1,4 యొక్క కాస్ట్ ఎంత, ఫస్ట్ రోలో 4th వర్టెక్స్ అంటే ఇది, ఫస్ట్ రోలో 4th సెల్ అంటే ఇది. సో 25 ప్లస్ 0 ప్లస్ ఇక్కడ దీనికి ఎటువంటి కాస్ట్ లేదు కాబట్టి ఎంత వస్తుంది 25 వస్తుంది. 25 ప్లస్ 0 ప్లస్ 0 ఎంత 25. ఇప్పుడు అదేవిధంగా మనం ఏం చేయాలి, లాస్ట్ వన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ట్ వన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు లాస్ట్ వన్ ఏంది 1,5ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1,5 అంటే ఏంది, ఫస్ట్ రోలో ఉన్న అన్ని వాల్యూస్ ఇన్ఫినిటీస్ పెట్టాలి, అదేవిధంగా ఫిఫ్త్ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ కూడా ఇన్ఫినిటీ పెట్టాలి. 1 2 3 4 5 పెట్టాము. తర్వాత సెకండ్ రూల్ ఏంది 5,1 ఇన్ఫినిటీ కదా, బికాజ్ ఫిఫ్త్ రో నుంచి మనం ఫస్ట్కి వెళ్ళలేము. సో 5,1 ఇన్ఫినిటీ పెట్టాము. నెక్స్ట్ ఏంది, దీన్ని రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ చేయాలి కాబట్టి టేబుల్ మనం ఫిల్ చేయాలి. సో ఫిల్ చేస్తే ఎంత వస్తుంది 12 ఇన్ఫినిటీ 11 2. నెక్స్ట్ 0 3 ఇన్ఫినిటీ 0 0 3 ఇన్ఫినిటీ 0. నెక్స్ట్ ఎంత వస్తుంది 15 3 12 ఇన్ఫినిటీ 15 3 12 ఇన్ఫినిటీ. లాస్ట్ వన్ ఎంత 0 0 12 ఇన్ఫినిటీ. సో ఫస్ట్ రోలో ఇన్ఫినిటీస్ చేసేదేం లేదు, సెకండ్ రోలో 0 లేదు కాబట్టి 2తో సబ్ట్రాక్ట్ చేయాలి, థర్డ్ రోలో 0 ఉంది, ఫోర్త్ రోలో 0 లేదు కాబట్టి మినిమం వాల్యూ ఎంత 3తో సబ్ట్రాక్ట్ చేయాలి, ఫిఫ్త్ రోలో 0 ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్. ఇప్పుడు 2తో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 12 - 2 ఎంత 10. నెక్స్ట్ 11 - 2 ఎంత 9, 2 - 2 ఎంత 0. అదేవిధంగా 3తో సబ్ట్రాక్ట్ చేస్తే 15 - 3 ఎంత 12, 3 - 3 ఎంత 0, 12 - 3 ఎంత 9. అదేవిధంగా కాలం రిడక్షన్ చూద్దాము 0 0 0 0 ఇన్ఫినిటీ. సో కాలం రిడక్షన్ ప్రాపర్గానే ఉంది. సో రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ ఎంత 5, బికాజ్ 2 + 3ని మనం యాడ్ చేసాం, 2 + 3తో సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి. సో దీని యొక్క రెడ్యూస్డ్ కాస్ట్ ఎంత 25. ఇప్పుడు 1 to 5కి మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 3 వాల్యూస్ యాడ్ చేయాలి. దాని యొక్క పేరెంట్ నోడ్ ఎంత 25 ప్లస్ 1,5 యొక్క కాస్ట్ ఎంత 1. సో 25 + 1 అంటే ఎంత 26 ప్లస్ దీని యొక్క కాస్ట్ ఎంత, దీని యొక్క కాస్ట్ ఈ నోడ్ యొక్క కాస్ట్ ఈ నోడ్ యొక్క కాస్ట్ ఎంత 2 + 3 కదా, 2 + 3 అంటే ఎంత 5 కదా. సో 26 + 5 ఎంత 31. సో ఇప్పుడు 35 53 25 43 ఈ నాలుగిట్లో స్మాలర్ వాల్యూ ఏంది 4. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నోడ్ 4ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ స్టేట్ స్పేస్ ట్రీలో మనం ప్రతి పాత్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. ఏదైతే లీస్ట్ కాస్ట్, బికాజ్ వీఆర్ యూజింగ్ లీస్ట్ కాస్ట్ బ్రాంచ్ అండ్ బౌండ్, ఏదైతే లీస్ట్ కాస్ట్ ఉంటుందో దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇప్పుడు మనం 1 4 అయిపోయింది కాబట్టి 4 నుంచి మనం ఏం విజిట్ చేయొచ్చు, రిమైనింగ్ 3 వర్టిసెస్ ఏంది 2 విజిట్ చేయొచ్చు, లేదంటే 3 విజిట్ చేయొచ్చు, లేదంటే 5 విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం 2 విజిట్ చేయొచ్చు, 3 విజిట్ చేయొచ్చు, 5 విజిట్ చేయొచ్చు. ఇప్పుడు 4,2 చేయాలి, 4,3 4,5 ఈ మూడిటి యొక్క కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ మీద ఏ మ్యాట్రిక్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఏ మ్యాట్రిక్స్ మీద పర్ఫామ్ చేయాలి, ఈ మ్యాట్రిక్స్ మీద కాదు, దేని మీద పర్ఫామ్ చేయాలి, ఈ 4 మీద పర్ఫామ్ చేయాలి. బికాజ్ 1,4 మనం క్యాలిక్యులేట్ చేసాం. ఈ 4 మ్యాట్రిక్స్ అంటే 1,4 కాస్ట్ మ్యాట్రిక్స్ మీద పర్ఫామ్ చేయాలి. సో 1,4 కాస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంది ఈ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మ్యాట్రిక్స్ని అరే చేసి ఈ మ్యాట్రిక్స్ ప్లేస్లో ఈ మ్యాట్రిక్స్ రాద్దాం. ఇక మనకి దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ దీస్ 3 మ్యాట్రిక్సెస్.
సో 1,4 యొక్క రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ ఇది. ఇప్పుడు మనం 4 నుంచి 2కి, 4 నుంచి 3కి, 4 నుంచి 5కి కాస్ట్ డిటర్మైన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4,2 యొక్క కాస్ట్ని డిటర్మైన్ చేద్దాము. సో 4,2 యొక్క కాస్ట్ డిటర్మైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, 4th రోలో ఉన్న 5 వాల్యూస్లో ఇన్ఫినిటీ పెట్టాలి. సో 1 2 3 4 5. నెక్స్ట్ సెకండ్ కాలం. సో 1 2 3 4 5. ఓకే, సెకండ్ కాలంలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాము. అదేవిధంగా 4th రోలో కూడా ఇన్ఫినిటీస్ పెట్టాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంది, j,1 ఇన్ఫినిటీ పెట్టాలి. ఇక్కడ j అంటే ఎంత, 2 నుంచి మనం 1కి ట్రావెల్స్ చేయలేము. సో 2,1 అంటే ఏంది, సెకండ్ రోలో ఫస్ట్ సెల్, అక్కడ ఇన్ఫినిటీ పెట్టాము. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ చేయాలి అంటే ఈ రిమైనింగ్ వాల్యూస్ని దాంతో మనం అప్డేట్ చేయాలి. సో ఫస్ట్ రోలో అన్నీ ఇన్ఫినిటీసే, 1 2 3 4 5. సెకండ్ రోలో లాస్ట్ 3 వాల్యూస్ ఏంది, సెకండ్ రోలో ఆల్రెడీ ఫస్ట్ 2 వాల్యూస్ ఉన్నాయి, లాస్ట్ 3 వాల్యూస్ ఏంది 11 ఇన్ఫినిటీ 0, 11 ఇన్ఫినిటీ 0. థర్డ్ రోలో ఫస్ట్ వాల్యూ ఏంది 0, రిమైనింగ్ వాల్యూస్ ఏంది ఇన్ఫినిటీ 2. నెక్స్ట్ 4th రో మొత్తం ఫిల్ అయిపోయింది. 5th రోలో ఫస్ట్ వాల్యూ ఏంది 11, నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ ఏంది 0 ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేద్దాము. ఫస్ట్ రోలో అన్ని ఇన్ఫినిటీస్ ఉన్నాయి, సెకండ్ రోలో ఒక 0 ఉంది, థర్డ్ రోలో ఒక 0 ఉంది, 4th రోలో అన్ని ఇన్ఫినిటీసే, 5th రోలో 0 ఉంది. సో రో రిడక్షన్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, ఆల్రెడీ ప్రాపర్ ఫార్మాట్లో ఉంది, రో రిడక్షన్లోనే ఉంది. నెక్స్ట్ ఫస్ట్ కాలంలో ఒక 0 ఉంది, సెకండ్ కాలంలో అన్ని ఇన్ఫినిటీసే, థర్డ్ కాలంలో ఒక 0 ఉంది, 4th లో అన్ని ఇన్ఫినిటీసే, 5th లో ఒక 0 ఉంది. సో కాబట్టి దీని యొక్క కాస్ట్ ఎంత అయింది, 0 అయింది. ఇప్పుడు మనం 4,2 యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, దాని యొక్క పేరెంట్ కాస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు 2 యొక్క పేరెంట్ ఎవరు, 4. ఇప్పుడు ఈ 25 మనం కన్సిడర్ చేయాలి. సో 25 ప్లస్ 4,2 యొక్క ఎడ్జ్ యొక్క కాస్ట్ తీసుకోవాలి. బట్ ఇది మనం తీసుకోకూడదు, వై, బికాజ్ ఇక్కడ అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాము కాబట్టి ఇది తీసుకోవాలి. ఎంత, 4 నుంచి 2కి, 4 అంటే 4th రో అంటే ఇది, సెకండ్ సెల్ అంటే ఇది 3. సో 25 ప్లస్ 3 ప్లస్ 0 దట్ ఈజ్ నథింగ్ బట్ 28. సో అదేవిధంగా ఏం చేయాలి, ఇప్పుడు మనం 4 to 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 to 3 కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. సో 4 to 3 చేయాలి అంటే మనం ఏం చేయాలి, 4th రోలో అసలు ఫస్ట్ రోలో అన్ని ఇన్ఫినిటీసే ఉన్నాయి కాబట్టి కళ్ళు మూసుకొని ముందు ఫస్ట్ రోలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టేద్దాము. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, 4th రోలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాలి. 4th రోలో లెట్ us assume that this is 4th రో, అన్ని ఇన్ఫినిటీస్ పెట్టేసాము. తర్వాత థర్డ్ కాలం, ఇది థర్డ్ కాలం అనుకుందాము. సో 1 2 3 ఇది 4th రో 5. సో ఏం చేయాలి, 4th రో, ఇది 4th రో అన్నీ పెట్టాము. నెక్స్ట్ ఇది థర్డ్ కాలం. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంది, j,1 ఇన్ఫినిటీ పెట్టాలి. ఇక్కడ j అంటే ఎంత, 3. సో థర్డ్ రో నుంచి మనం 3 నుంచి ఫస్ట్కి వెళ్ళలేము. సో 3,1 ఇన్ఫినిటీ పెట్టేసాము. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ చేయాలి అంటే రిమైనింగ్ వాల్యూస్తో దాన్ని ఫిల్ చేయాలి. సో సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ 2 వాల్యూస్ ఏంది 12 ఇన్ఫినిటీ, తర్వాత లాస్ట్ 2 వాల్యూస్ ఏంది ఇన్ఫినిటీ 0. థర్డ్ రోలో ఆల్రెడీ 1 3 ఉంది, సెకండ్ వాల్యూ ఏంది 3, లాస్ట్ 2 వాల్యూస్ ఏంది ఇన్ఫినిటీ 2. నెక్స్ట్ 4th రో అన్ని ఫిల్ అయిపోయినాయి, 5th రో 11 0, లాస్ట్ 2 వాల్యూస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ కాదు చెక్ చేద్దాము. ఇన్ఫినిటీ ఉంది ఫస్ట్ రోలో, సెకండ్ రోలో 0 ఉంది, థర్డ్ రోలో 0 లేదు కాబట్టి మనం 2తో సబ్ట్రాక్ట్ చేయాలి. 4th రోలో ఇన్ఫినిటీ, 5th రోలో ఒక 0 ఉంది కాబట్టి ఇది ఒకటి మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3 - 2 ఎంత చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. 2 - 2 చేస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ కాలం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 లేదు కాబట్టి 11తో సబ్ట్రాక్ట్ చేయాలి మినిమం వాల్యూ. ఇక్కడ 0 ఉంది ఇన్ఫినిటీ, ఇక్కడ అన్ని ఇన్ఫినిటీసే, ఇక్కడ 0 ఉంది. సో ఇది చేస్తే 12 - 11 ఎంత, 1. 11 - 11 ఎంత, 0. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ ఎంత వస్తుంది, 11 + 2 అంటే ఎంత, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది. 2 + 11 ఎంత, 13. ఇప్పుడు మనం 4 to 3 యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే 3 యొక్క పేరెంట్ ఎవరు, 4, దాని యొక్క కాస్ట్ ఎంత, 25. సో 25 ప్లస్ నెక్స్ట్ 4 to 3 యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 4th రో అంటే ఇది, థర్డ్ సెల్ అంటే ఇది, అంటే 12. తర్వాత దీని యొక్క కాస్ట్ ఎంత, రెడ్యూస్డ్ కాస్ట్ 13. ఈ 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 12 + 13 అంటే 25. 25 + 25 అంటే ఎంత, 50.
అదేవిధంగా 4 to 5 కూడా డిటర్మైన్ చేద్దాము. 4 to 5 కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. 4 to 5. సో 4 to 5 దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రోలో అన్ని ఇన్ఫినిటీసే ఉన్నాయి కాబట్టి కళ్ళు మూసుకొని ముందు ఫస్ట్ రో ఫిల్ చేద్దాము. తర్వాత 4th రోలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాలి. 4th రోలో లెట్ us assume that this is our 4th row. 1 2 3 4 5. 4th రో అన్ని ఇన్ఫినిటీ పెట్టాము. తర్వాత 5th కాలంలో సో 4th రోలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాలి. 1 2 3 4 5 పెట్టేసాము. 5th కాలంలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టేసాము. ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్ ఏంది? చేంజ్ j, 1 to ఇన్ఫినిటీ. ఇక్కడ j అంటే ఎంత 5. సో 5, 1 దగ్గర ఇన్ఫినిటీ పెట్టాలి. సో ఇక్కడ మనం ఇన్ఫినిటీ పెట్టేసాము. 5, 1 దగ్గర ఇన్ఫినిటీ పెట్టేసాము. ఇప్పుడు దీన్ని రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ చేయాలి. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలి? రిమైనింగ్ వాల్యూస్ని ఫిల్ చేయాలి. సో 12 ఇన్ఫినిటీ 11 ఇన్ఫినిటీ 12 ఇన్ఫినిటీ 11 ఇన్ఫినిటీ. నెక్స్ట్ థర్డ్ రో తీసుకుంటే 0 3 ఇన్ఫినిటీ 0 3 ఇన్ఫినిటీ. 4th రో ఫిల్ అయిపోయింది. 5th రో ఎంత? 0 0 ఇన్ఫినిటీ 0 0 ఇన్ఫినిటీ. ఇప్పుడు ఒకసారి చూద్దాం రో రిడక్షన్ ఉందా లేదా. ఇక్కడ అన్ని ఇన్ఫినిటీసే. సెకండ్ రోలో 0 లేదు కాబట్టి 11తో సబ్ట్రాక్ట్ చేయాలి. థర్డ్ రోలో 0 ఉంది. 4th రోలో ఇన్ఫినిటీస్. 5th రోలో 0 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కాలంలో 0 ఉంది. సెకండ్ కాలంలో 0 ఉంది. థర్డ్ కాలంలో 0 ఉన్నాయి. ఇక్కడ అన్ని ఇన్ఫినిటీస్, ఇక్కడ అన్ని ఇన్ఫినిటీస్. ఒకసారి 4 to 5 యొక్క ఇక్కడ మనం 5 యొక్క కాస్ట్ని మనం డిటర్మైన్ చేద్దాము. సో డిటర్మైన్ చేయాలి అంటే ఏం చేయాలి? దీని యొక్క పేరెంట్ నోడ్ యొక్క కాస్ట్ తీసుకోవాలి. అది ఎంత? 25. సో 25 ప్లస్ 4 to 5 యొక్క కాస్ట్ ఎంత అంటే 4th రోలో 5th సెల్. ఇది 4th రో. 4th రోలో మనకి ఏం కావాలి? 5th సెల్ కావాలి. ఎంత? 0 యాడ్ చేసినా అదే వాల్యూ వస్తుంది. తర్వాత దీని యొక్క కాస్ట్ ఎంత? 11. సో 25 ప్లస్ 11 అంటే ఎంత? 36. సో ఇప్పుడు మనకి 4 to 2 28 వచ్చింది. 4 to 3 50 వచ్చింది. 4 to 5 36 వచ్చింది. ఈ మూడిట్లో స్మాలర్ వాల్యూ ఏంది? 28. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ 1 అయిపోయింది, 4 అయిపోయింది, 2 అయిపోయింది. ఇక మనం 2 దగ్గర నుంచి దేన్ని విజిట్ చేయొచ్చు? 3 విజిట్ చేయొచ్చు, లేదంటే 5 విజిట్ చేయొచ్చు. 3 విజిట్ చేయొచ్చు, లేదంటే 5 విజిట్ చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు మనం 2, 3 ఫైండ్ అవుట్ చేయాలి, 2, 5 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏ మ్యాట్రిక్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? ఇక్కడ దేని యొక్క కాస్ట్ తక్కువ ఉంది? 4, 2. 4, 2 అంటే ఏంది? ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ప్లేస్లో ఈ మ్యాట్రిక్స్ రాసి సో మనం ఆపరేషన్స్. సో ఇది 4, 2 యొక్క రిడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో 2, 3 చేయాలి, యాజ్ వెల్ యాజ్ 2, 5 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ 2, 3ని మనం క్యాలిక్యులేట్ చేద్దాము. సో 2, 3 అంటే ఏంది? సో ఫస్ట్ ఏం చేయాలి? సెకండ్ రోలో ఉన్న అన్ని వాల్యూస్లో ఇన్ఫినిటీ పెట్టాలి. సో సెకండ్ రోలో ఉన్న అన్ని వాల్యూస్లో ఇన్ఫినిటీ పెట్టాము. నెక్స్ట్ 3 మీన్స్ సెకండ్ 3 మీన్స్ థర్డ్ కాలం. సో థర్డ్ కాలం అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాము. సో సెకండ్ రోలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాము, థర్డ్ కాలంలో పెట్టాము. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంది? j, 1 ఇన్ఫినిటీ పెట్టాలి. అంటే థర్డ్ రోలో ఫస్ట్ సెల్ ఇన్ఫినిటీ పెట్టేసాము. సో ఇప్పుడు దీన్ని మనం రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ చేయాలి. సో రిమైనింగ్ వాల్యూస్తో ఫిల్ చేద్దాము. సో ఫస్ట్ రోలో ఉన్న రిమైనింగ్ వాల్యూస్ ఏంది? ఇన్ఫినిటీసే. సెకండ్ రో కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. థర్డ్ రోలో ఇన్ఫినిటీ. నెక్స్ట్ వాల్యూ ఏంది? ఇన్ఫినిటీ. లాస్ట్ 2 వాల్యూస్ ఇన్ఫినిటీ 2. 4th రోలో అన్ని ఇన్ఫినిటీసే. 4th రోలో అన్ని ఇన్ఫినిటీసే. 5th రోలో 11 ఇన్ఫినిటీ. సో ఇది రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేద్దాము. అన్ని ఇన్ఫినిటీసే. ఇక్కడ 0 లేదు కాబట్టి 2తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 0 లేదు కాబట్టి 11తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో చేద్దాము. సో 2 - 2 చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. తర్వాత 11 - 11 చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ కాలం చెక్ చేద్దాము. 0 ఇన్ఫినిటీ కాలం అంతా ప్రాపర్ ఫార్మాట్లోనే ఉంది. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ని మనం డిటర్మైన్ చేద్దాము. అంటే ఏం చేయాలి? దాని యొక్క పేరెంట్ నోడ్ యొక్క కాస్ట్. దీని యొక్క పేరెంట్ నోడ్ ఎంత? 2 యొక్క కాస్ట్ ఎంత? 28. సో 28 ప్లస్ తర్వాత ఏం చేయాలి? 2 నుంచి 3కి ఉన్న కాస్ట్ డిటర్మైన్ చేయాలి. దీని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఇది తీసుకోవాలి. 2, 3 అంటే సెకండ్ రోలో థర్డ్ వాల్యూ అంటే ఎంత? 11 ప్లస్ ఈ మ్యాట్రిక్స్ యొక్క రెడ్యూస్డ్ కాస్ట్ ఎంత? 11 2 సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి 11 + 2 13. 3 + 1 ఎంత? 4. 4 + 8 ఎంత? 12. నెక్స్ట్ 2 + 3 ఎంత? 5. సో 52. దీని యొక్క కాస్ట్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి?
25ని క్యాలిక్యులేట్ చేయాలి. 25ని క్యాలిక్యులేట్ చేయాలి. సో 25 అంటే మనం ఏం చేయాలి, సెకండ్ రోలో అన్ని వాల్యూస్ ఇన్ఫినిటీ పెట్టాలి. సెకండ్ రోలో అన్ని వాల్యూస్ ఇన్ఫినిటీ పెట్టాలి. నెక్స్ట్ 5 అంటే ఫిఫ్త్ కాలంలో అన్ని వాల్యూస్ ఇన్ఫినిటీ పెట్టాలి. సో 1 2 సెకండ్ రోలో పెట్టాము, ఫిఫ్త్ కాలంలో పెట్టాము. తర్వాత సెకండ్ రూల్ ఏంది, J,1 ఇన్ఫినిటీ పెట్టాలి. J అంటే ఎంత 5. సో ఫిఫ్త్ రోలో ఫస్ట్ సెల్లో ఇన్ఫినిటీ పెట్టేసాము. ఇప్పుడు మనం రిమైనింగ్ రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్ చేయాలి అంటే రిమైనింగ్ సెల్స్ మొత్తం ఫిల్ చేద్దాము. సో ఫస్ట్ రోలో అన్ని ఇన్ఫినిటీసే ఉన్నాయి. సెకండ్ రో అయిపోయింది. థర్డ్ రో 0 ఇన్ఫినిటీ 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 0 ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఫోర్త్ రో అన్ని ఇన్ఫినిటీసే. ఫిఫ్త్ రోలో ఇన్ఫినిటీ 0 ఇన్ఫినిటీ 0 ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్లో ఉందా లేదో చెక్ చేద్దాము. ఎస్, అందులోనే ఉంది. కాబట్టి దీని యొక్క కాస్ట్ డిటర్మైన్ చేద్దాము. సో 5 దీని యొక్క కాస్ట్ డిటర్మైన్ చేయాలి. దీని యొక్క పేరెంట్ నోడ్ కాస్ట్ ఎంత 28 ప్లస్ 2 to 5. 2 to 5 ఎంత 0 ప్లస్ 0. సో కాబట్టి 28 ప్లస్ 0 ఎంత 28. సో 50 to 28 ఈ రెండింటిలో చిన్న వాల్యూ ఏంది 28. కాబట్టి ఫిఫ్త్ నోడ్ అనేది బెస్ట్ నోడ్ అవుతుంది, లీస్ట్ కాస్ట్ నోడ్. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఏ నోడ్ ఎక్స్ప్లోర్ చేయాలి, మనం ఏ పాత్లో వస్తున్నాం, ఈ పాత్లో వస్తున్నాం. 1 విజిట్ చేసాము, 4 విజిట్ చేసాము, 2 విజిట్ చేసాము, 5 చేసాము. ఇంకా మనకున్న ఒకే ఒక్క నోడ్ ఏంది 3. సో 3 నోడ్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, 5,3 యొక్క కాస్ట్ని మనం డిటర్మైన్ చేయాలి. 5,3 యొక్క కాస్ట్ని డిటర్మైన్ చేయాలి. ఇప్పుడు దేని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, 5 మీద 25 మీద. ఇది 25, దీని మీద మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు దేని యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, 5,3 యొక్క కాస్ట్ డిటర్మైన్ చేయాలి. 5,3 అంటే ఏం చేయాలి, ఫిఫ్త్ రోలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాలి. సో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాము. నెక్స్ట్ 3 అంటే థర్డ్ కాలంలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టాలి. సో ఫిఫ్త్ రోలో థర్డ్ కాలంలో అన్ని ఇన్ఫినిటీస్ పెట్టేశాము. ఆ తర్వాత 3,1లో కూడా ఇన్ఫినిటీ పెట్టాలి. బికాజ్ J వాల్యూ ఎంత 3. సో 3,1లో ఇన్ఫినిటీ పెట్టాము. తర్వాత ఇది మనకి రెడ్యూస్డ్ కాస్ట్ మ్యాట్రిక్స్, అది కాదు. సో దీని ప్రకారం రాసుకుందాం. సో ఫస్ట్ రోలో అన్ని ఇన్ఫినిటీసే ఉన్నాయి, సెకండ్ రోలో కూడా అన్ని ఇన్ఫినిటీసే ఉన్నాయి రిమైనింగ్ వాల్యూస్లో, థర్డ్ రోలో ఇన్ఫినిటీసే, ఫోర్త్ రోలో ఇన్ఫినిటీసే. సో ఇప్పుడు మనం చేసుకుంటూ పోతే లాస్ట్లో మనకి ఫైనల్ మ్యాట్రిక్స్లో అన్ని ఇన్ఫినిటీసే రావాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు దీని యొక్క కాస్ట్ ఎంత వస్తుంది, దీని యొక్క పేరెంట్ కాస్ట్ ఎంత 28 ప్లస్ 5,3 యొక్క కాస్ట్ ఎంత, ఫిఫ్త్ రోలో థర్డ్ 0. సో 28 ప్లస్ 0 ప్లస్ ఇక మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి దీని యొక్క కాస్ట్ ఎంత 28. సో ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లంలో మనం బెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి. బెస్ట్ పాత్ ఏంది, 1 నుంచి స్టార్ట్ చేశాము, తర్వాత ఫోర్త్ సిటీని విజిట్ చేశారు, తర్వాత సెకండ్ సిటీ విజిట్ చేశారు, తర్వాత ఫిఫ్త్ సిటీ విజిట్ చేశారు, తర్వాత థర్డ్ సిటీ విజిట్ చేశారు, అగైన్ ఫస్ట్ సిటీ విజిట్ చేస్తారు. దీని యొక్క కాస్ట్ ఎంత వచ్చింది 28. సో 28 ఈజ్ ద మినిమం కాస్ట్. సో ఇది మనకి ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం యూజింగ్ లీస్ట్ కాస్ట్ బ్రాంచ్.